మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీస్ కస్టడీకి అనుమతించింది పలాస కోర్టు. ఒకరోజు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు సీదిరి అప్పలరాజును కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు విచారిస్తారు. విచారణ అనంతరం తిరిగి జైలుకు తరలిస్తారు. తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ కేసులో A3గా ఉన్న అప్పలరాజు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు రేపు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బాలు సిద్ధంగా ఉన్నారు. బాలు, బలరాం, ఏదైతే పలాస యాక్సిడెంట్ కేసు సంబంధించి ఆధారాలు తారుమారు చేశారు, కేసులో వేరే వ్యక్తిని పెట్టి తన కుమారుని తప్పించారన్న ఆరోపణ నేపథ్యంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు మాజీ మంత్రిని కస్టడీకి అయితే అనుమతించిన కోర్టు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ 2 సార్లు వేసినప్పటికీ రిజెక్ట్ చేయడంతో ఈ రోజు పలాస కోర్టులో సంబంధించి పోలీసులు కస్టడీకి దానికి సంబంధించి కేసు సంబంధించి విచారించాలంటూ కస్టడీ పిటిషన్ వేశారు. అయితే కస్టడీ పిటిషన్ కి ఒకరోజు కస్టడీ పిటిషన్ న్యాయవాది సమక్షంలో సీదిరి అప్పలరాజుని విచారించేందుకు అయితే రేపు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇచ్చారు. దీనికి సంబంధించి రేపు పోలీసులు సీదిరి అప్పలరాజుని శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుని తీసుకుని పలాస స్టేషన్ తరలించి పలాస స్టేషన్ లో సాయంత్రం వరకు విచారణ చేయనున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ బాలు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును రేపు పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ చేపట్టనున్నారు పోలీసులు. తన కుమారుడు చేసిన యాక్సిడెంట్ కేసులో సీదిరి అప్పలరాజు A3గా ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అయితే పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కోర్టు అనుమతించింది. రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఒక్కరోజు కస్టడీకి అనుమతిస్తూ పలాస కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకుంటారు, విచారించబోతున్నారు. తన కుమారుడు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి కొంత తారుమారు చేసే ప్రయత్నం చేశారు, ప్రభావితం చేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీదిరి అప్పలరాజును రేపు పోలీసులు విచారించనున్నారు.